దైవజనులకి ఇప్పుడు కూడి వచ్చిన అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. నేను 7 years నుంచి నేను ఒక ప్రాబ్లం ఉండేది, అది సర్జరీ అయ్యి చాలా ప్రాబ్లం, అంటే 7 years నుంచి కంటిన్యూగా నాకు ఒక ప్రాబ్లం వలన అలా కంటిన్యూగా బాధపడుతున్నాను. అయితే రీసెంట్గా మొన్న అదే కిందటి నెలలోన మనం నవంబర్లోనే నేను చాలా హాస్పిటల్లో తిరిగాను. అయితే ఎందుకైనా మంచిది అనేసి నేను జసుకన్నయ్యలు ఫోన్ చేసి, నాకు ఇలాగ ప్రాబ్లం ఉందన్నయ్య, నేను ఎక్కడైనా మంచి హాస్పిటల్లో చూపించుకోవడానికి అవకాశం ఉందేమో అనేసి నేను అన్నయ్యలతో మాట్లాడితే, అమ్మ ఒకసారి కేర్ హాస్పిటల్ ఉంది అక్కడికి రండి అని అన్నయ్యలు ఫోన్ చేసినప్పుడు మేము వచ్చాము. అయితే అక్కడ మేము వెళ్ళినప్పుడు ఆ డాక్టర్లు ఏమన్నారంటే, 2 రోజులు సర్జరీ అయినాక 2 రోజులు మేము ఇక్కడ ఉంచేస్తాము, అయితే మొత్తం ఎలా చూసుకునే ఒక 50,000 అవుద్ది అన్నారు. 50,000 అవుతే మా దగ్గర 10,000 కూడా లేదు మా చేతిలోన. అయితే 10,000 కూడా లేదన్నయ్య, మా దగ్గర 5,000 మాత్రమే తెచ్చుకున్నాము అనేసి మళ్ళీ అన్నయ్య ఫోన్ చేసి నేను అతనితో మాట్లాడి మళ్ళీ వేరే హాస్పిటల్ వెళ్దామని అనేసి మళ్ళీ అన్నయ్య చెప్తే మళ్ళీ ఆ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడికి వెళ్తే, అమ్మ సర్జరీ అవుద్ది, వారం రోజులు ఈ మెడిసిన్ వాడాక మీరు రండి అనేసి చెప్పారు. అయితే మళ్ళీ మేము అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళాము. అయితే అన్నీ ఏమన్నారంటే, అమ్మ దేవుడి మీద విశ్వాసం ఉంచి దేవుడు ఖచ్చితంగా మీపై కార్యం చేస్తారు అన్నప్పుడు నిజంగా దేవుడి మీద నేను నమ్మకం ఉంచాను, ప్రార్థన చేశాను. అయితే ఈరోజు నా ప్రాబ్లం కొంతవరకు కోలుకున్నాను. ఇది కేవలం దేవుడి కృప అని నేనైతే నమ్ముతున్నాను. తర్వాత మా కుటుంబంలోనే మా సిస్టర్ గారు అంటే మా మరిది అలా చనిపోయి ఒక 2 weeks అయినాక బాబుకి విపరీతమైన లూజ్ మోషన్స్, చాలా హాస్పిటల్ తిప్పాము. ఇంకా తెలిసిన వాళ్ళ దగ్గర ఎలా చేయాలి, ఎలా తగ్గించాలని ఫోన్ చేసి అడగడం, తెలుసుకోవడం అన్నీ చేసాము, కానీ తగ్గలేదు. అయితే పాస్టర్ గారు ఫోన్ చేసి, అనియా ఇలాగా ఈ బాబుకి లూజ్ మోషన్స్ అవుతుంది, ఒక 2 weeks అవుతుంది, చాలా ఇబ్బందిగా ఉంది అంటే, పర్లేదమ్మా ప్రేయర్ చేద్దాం తగ్గుతుందిలే అని మళ్ళీ ఫోన్లో ప్రేయర్ చేసినప్పుడు నిజంగా ఎంత అద్భుతంగా దేవుడు కార్యం చేశారు. ఆ రోజు ప్రేయర్ చేశారు, ఒక రోజు తర్వాత 2వ రోజు పూర్తిగా నిజంగా దేవుడు స్వస్థపరిచారు. నిజంగా దేవుడు మా జీవితంలో అంత గొప్ప కార్యం చేశారు. నేను అంతకుముందు నేను నా జీవితంలో ప్రతి విషయంలో వేడుపు, కన్నీరు, ప్రతిదీ కూడా భయం ఉండేది. నిజంగా నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి నేను వీళ్ళందరూ పరిచయం అయ్యి దేవుని దృష్టిలో ఎలా ఉండాలి, ఎలా జీవించాలని తెలుసుకున్నాను. అప్పటి నుంచి నేను ఎక్కడున్నే, ఎంతమందిలో ఉన్నే నేను దేవుడి మీద ఆధారపడతాను తప్ప, లేదంటే అవసరమైతే అడిగి తెలుసుకుంటాను తప్ప నేను బాధపడడం కానీ మళ్ళీ ఏడ్చి కన్నీళ్ళు పెట్టడం అటువంటిది నాకు ఏది కూడా ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఎందుకంటే దేవుడు అంత గొప్పగా మన మధ్య ఉంటే మనకి ఏ భయం ఉండదండి. ఈ చిన్న సాక్షులు దేవుడు దీవించింది.